వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీ ఎంత దిగజారిపోయింది అంటే చివరికి ఈనాడులో వచ్చే కార్టూన్ల మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి వాళ్ళ అవినీతి పత్రికలో దాని గురించి వార్తలు రాసే స్థాయికి సాక్షి పత్రిక దిగజారిపోయింది. సాధారణంగా ఈనాడులో బ్యానర్ ఐటమ్గా ఏ వార్త వచ్చినా వెంటనే సాక్షిలో దాని మీద విషం కక్కడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈనాడుకి రాస్తే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, అది ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడుతుంది, వైసీపీ బండారం బయటపడుతుందనే భయంతో వాళ్ళ అవినీతి పత్రికలో కావచ్చు, అవినీతి ఛానల్లో కావచ్చు ఇది తప్పు ఇది అబద్ధం అని చెప్పి వార్తలు రాస్తూనే ఉంటారు. సరే, అక్కడ వరకు అది ఓకే, అదేదో వివరణ ఇచ్చారు అనుకుందాం, వదిలేద్దాం. అయితే ఈనాడులో అమరావతి నేపథ్యంలో ఒక కార్టూన్ వేశారు. ఏదైతే అమరావతిలో ప్రత్యేక తీర్మానం చేయబోతున్నారో దానికి సంబంధించి ఒక కార్టూన్ వచ్చింది. సాధారణంగా కార్టూన్ అంటే ఏంటంటే ఒక పెద్ద విషయాన్ని, సంక్లిష్టమైన విషయాన్ని కూడా చూడగానే అర్థమయ్యేటట్టు ప్రజలకు వివరించడమే కార్టూను. సో అలాంటి ఒక కార్టూన్ వేశారు. ఏంటి ఆ కార్టూన్ అంటే నేను చూపిస్తాను. ఒక మొక్క చుట్టూ ఒక ఫినిషింగ్ లాంటిది పెట్టి అక్కడ ఒక మేకప్ బొమ్మను పెట్టి దేనంగా చూస్తున్నట్టుగా పెట్టారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక నుంచి అమరావతి అనే మొక్కను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చినా ఏమీ చేయలేడనే ఒక మీనింగ్ వచ్చే కోణంలో దాన్ని పెట్టారు. సరే, జగన్ అని మనం అనలేదు, వాళ్ళే గొడవలు చించుకున్నారు. అంటే ఆ మేకమోహం అంతా జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పి ఆ గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంకలు గుద్దుకున్నట్టుగా అది మేమేనని చెప్పి వాళ్ళే గొడవలు చించుకున్నారు. సరే, ఫోన్లో అందులో అసభ్యత కానీ, అసభ్య పదజాలం కానీ, లేదా ఇతర పోల్చకూడని జంతువులతో పోల్చడం కానీ, ఏ కుక్కతోనో నక్కతోనో పోల్చడం కానీ జరిగుండుంటే వాళ్ళు బాధపడాలి. అలాంటిది ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ఈ కార్టూన్ ద్వారా, అంటే వాస్తవానికి ఇది ఎంతమంది చూశారు ఎంతమంది చూడలేదో మనకు తెలియదు, కానీ సాక్షి హైప్ తర్వాత మాత్రం అందరూ చూశారు. చూసిన తర్వాత అరే భలేగా ఉందా, కరెక్ట్గా వేశారు కార్టూను, జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సరిపోయే కార్టూన్ ఇదని చెప్పి అందరూ అభినందించే పరిస్థితి వచ్చింది. అందుకని నేను చెప్పా, వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటారు, ఇంకొకళ్ళ తీయకర్లా. అసలు ముందు ఆ కార్టూన్ ఏంటో చూద్దాం, తర్వాత వీళ్ళ బాధ ఏంటో చూద్దాం. ఇది కార్టూన్ ఏంటంటే ఇది సంగతి అని చెప్పి సింపుల్, అసలు ఏమీ లేదు. ఇక్కడ ఒక మొక్క, దాని చుట్టూ ఫినిషింగు, ఇక్కడ ఒక గొర్రెకి ఒక విచిత్రమైనటువంటి తలకాయ, అది జగన్ తలకాయ అని వాళ్ళు భావించారు. సో నేనైతే అనుకోలేదు, మరి వాళ్ళే భావించారు అలాగా. నేడు అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం అని చెప్పేశారు. ఇక్కడ ఏమీ రాయలా, చట్టబద్ధత అని ఒక ఫినిషింగ్ బొమ్మ పెట్టారు అంతే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే రేపటి రోజున ఎంతమంది వచ్చినా కానీ అమరావతి అనే మొక్కను తినాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు తినలేరు, దానికి ఒక చట్టబద్ధత అనే ఫినిషింగ్ ఏర్పడింది అనేది ఆ కార్టూన్ యొక్క సారాంశం. చాలా అద్భుతంగా ఉంది, కరెక్ట్గా కూడా సింక్ అవుద్ది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సింక్ అవ్వకూడదు? గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు. సో అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చినా కానీ అమరావతిని ఏమీ చేయలేడని చెప్పే విధంగా కార్టూన్ ఉంది. ఈ కార్టూను వీళ్ళకి బాధ అనిపించిందట. అంటే మరి మేక తలకాయలో జగన్మోహన్ రెడ్డి తలకాయ ఉందని వాడు భావించడం వల్ల బాధ వచ్చిందా, లేదా అమరావతిని తినలేక దీనంగా చూస్తున్నాడని కార్టూన్లో మీనింగ్ వచ్చినందుకు బాధ వచ్చిందా నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళకైతే బాధ వచ్చిందంట. దీని మీద ఏకంగా పోలీస్ కంప్లైంట్. నేను అందుకే చెప్పా, సాక్షి ఎక్కడి దాకా దిగజారిపోయింది, వైసీపీ ఎక్కడి దాకా దిగజారిపోయిందంటే ఈ కార్టూన్ గురించి కంప్లైంట్ చేసే స్థాయికి, ఈ కార్టూన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి, ఈ కార్టూన్ గురించి సాక్షిలో ఆర్టికల్స్ రాసే స్థాయికి వైసీపీ దిగజారిపోయింది. మీ స్థాయి ఏంటంటే కార్టూన్ స్థాయి, కరెక్టే. వైసీపీ స్థాయికి కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ స్థాయి ఈ స్థాయే, కార్టూన్కి కూడా రియాక్ట్ అయ్యే స్థాయి వాళ్ళ స్థాయి. సో దీని మీద ఎంత నీచంగా సాక్షిలో రాశారో చూద్దాం. దానికి సంబంధించి అంటే ఈ కార్టూన్ రాసినందుకే అన్ని మాటలు అంటే మరి గతంలో నరాసుర రక్త చరిత్ర అని రాశారు, మరి దాని గురించి ఏమన్నాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, బాబు కుట్రలే భాగమే కార్టూన్ బరితెగింపు, మరింత దిగజారిన ఈనాడు వలువలు విడిచేసి పాత్రికేయ ప్రమాణాలకు పాతరేసి. ఈ మొక్క గుర్తుపెట్టుకోండి, వలువలు విడిచేసి పాత్రికేయ ప్రమాణాలకు పాతరేసి. ఈ మొక్క గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం మాట్లాడాలి. చంద్రబాబు మేలు కోసం ఎలాంటి పాతకానికైనా ఈనాడు సిద్ధం, రాజధానికి వైఎస్ జగన్ వ్యతిరేకమని దుష్ప్రచారం, ప్రజలను పక్కదారి పట్టించే పన్నాగం. నాడు ఎన్టీఆర్ పైన కూడా ఈనాడు ఇదే రకమైన కార్టూన్ల కుట్ర. ఈ కార్టూన్లు వేసిన శ్రీధర్కు ప్రభుత్వ సలహాదారు పదవి. ఈనాడు కార్టూన్పై బగ్గుమన్న వైఎస్ఆర్సీపీ, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, పోలీసులకు ఫిర్యాదు. సో ఇక్కడ బాబు కుట్రలో భాగమేనంట. అంటే చంద్రబాబు గారు ఈనాడులో ఏ కార్టూన్ వేయాలని చెప్తాడా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సాక్షిలో కార్టూన్లు వస్తున్నాయి, రోజు భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కార్టూన్ వేయాలని చెప్తున్నారా? నాకు తెలియక అడుగుతున్నా, మీకు కూడా పత్రిక ఉంది కదా.
నోటికి అన్నం తిన్నోడు ఎవడైనా మాటలు మాట్లాడతారా? మీ కార్టూన్ అభ్యంతరకరంగా ఉంటే అభ్యంతరకరంగా ఉందని చెప్పండి, తప్పు లేదు. కానీ దానికి చంద్రబాబు గారికి ఏందా కుట్రా? మీరు రాష్ట్రంలో 5 సంవత్సరాలు దాటి ఊహ తెలిసిన ఏ వ్యక్తిని అడిగినా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అమరావతికి చేసిందేంటో చెప్తారు. మీరు ఎవరికి రాష్ట్ర ప్రజలకు ఏదో తెలియనట్టు, ఎవరికీ తెలియని అంశాన్ని ఈనాడేదో బయట పెట్టినందుకు ఎందుకు గుమ్మడికాయలు దొంగలాగా భుజాలు దొరుముకుంటారు? ఇంతకంటే దారుణమైన కార్టూన్ వేయాలి. రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏంటి నేను చెప్పనా? ఇంకా చాలా సామరస్యంగా వేశారు కార్టూన్. అంతకంటే దారుణమైన కార్టూన్ వేయాలి, అంతకంటే దారుణమైన కార్టూన్ వేయాలి. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇదంతా రాజధాని కట్టలాగే కార్టూన్ కుట్రలంటే ఇక్కడ వీళ్ళు రాశారు చూడండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలు తీసుకుంటారు డెసిషన్ ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3 రాజధానులు అని చెప్పి ఏమీ ఏడవకపోతే మొన్న ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అసమర్థుడు రాష్ట్రానికి అనవసరం, అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఒకవేళ కూటమి కానీ టీడీపీ కానీ అలాంటి పనులే చేస్తే అలాంటి డెసిషన్ ప్రజలు తీసుకుంటారు. అది కట్టకపోవడం సంగతి నీకెందుగా? నేను ఒక తీర్మానాన్ని చేశారు, ఆ తీర్మానానికి నువ్వు ఆమోదం తెలిపావా? తెలపలేదు. ఇకపోతే నేను ఇందాక చెప్పా కదా, ఇక్కడ విలువలు విడిచేసి పాత్రికేయ ప్రమాణాలకు పాత్రేసి అని చెప్పి, అంటే ఒక కార్టూన్ మీద ఇంత రాద్ధాంతం చేశారు కదా. నేను ఒక వార్త చూపిస్తాను ఇప్పుడు. ఈ వార్త గుర్తుందా? ఎవరైతే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ చేశారో, ఎవరైతే ఈరోజు కార్టూన్ తప్పు అని మాట్లాడుతున్నారో, ఎవరైతే సాక్షి పత్రికలో విలువలు విడిచేసి అని రాతలు రాశారో వాళ్ళందరికీ నేను సూటి ప్రశ్న. ఈ ఆర్టికల్ గుర్తుందా? నరాసుర రక్త చరిత్ర, ఉన్నత స్థానానికి ఎదగటానికి కుట్రలు కుతంత్రాలు హత్యలు మార్గాన్నే ఎంచుకున్న చంద్రబాబు అని చెప్పి ఇక్కడ సర్కిల్ పెట్టి కొంతమంది హత్యలు పెట్టేసి అందులో వివేకానంద రెడ్డి హత్యను కూడా ఇందులో కలిపేసి రాశారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చెమట చిందించడం ఒక మార్గం, కుట్రలు కుతంత్రాలు హత్యలతో రక్తపు టేర్లు పారించడం మరొక మార్గం. మనందరం కష్టాన్ని తెలివితేటల్ని చెమట చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం. కానీ శకునిలోని కుటిలత్వం, దుర్యోధుడిలోని క్రూరత్వం, దుశ్శాసనులోని కిరాతత్వం, దృష్టాష్టుల్లోని కపటత్వం వెరసి దుష్ట చతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్న 2.5 ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు రెండో మార్గాన్ని ఎంచుకున్నాడని ఒక ఆయన పేరు బహిరంగంగా పెట్టి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఒక రాత రాశారు. ఇలాంటి వాళ్ళను మరి అనొచ్చో లేదో తెలియదు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబుని నడి రోడ్డు మీద కాల్చినా తప్పు లేదని చెప్పి ఒక మాట అన్నాడు. ఈ రాతలు రాసిన వాడిని నిజంగానే నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా తప్పు లేదు. ఈ రాతలు రాసిన వాడిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా తప్పు లేదు. ఎందుకు? ఈ వివేకానంద రెడ్డి హత్యతో చంద్రబాబు గారికి సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయ్యేటువంటి అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఓఎస్డీకి సంబంధం ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి మాజీ కార్యదర్శికి సంబంధం ఉంది. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి ఓపెన్గానే సునీత చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి తండ్రికి సంబంధం ఉంది. సో వీళ్ళందరూ అంటే ఎంటైర్గా వైఎస్ కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే హంతకులు ఉన్నారు. బాధితులు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఉన్నారు, హంతకులు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నారు. బాధితులుగా సునీత, షర్మిల లాంటి వాళ్ళు ఉంటే హంతకులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు హంతకులుగా ఉన్నారు కదా. మరి ఆ రోజు ఇది హత్య జరిగిన మర్నాడు వచ్చినటువంటి వార్త. అంటే ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. ఫస్ట్ గుండెపోటు అని రాసింది ఎవరు? ఈ నరాసుర రక్త చరిత్ర రాసినటువంటి సాక్షిలోనే గుండెపోటు అని బాహ్య ప్రపంచానికి మొదట చెప్పారు. ఆ తర్వాత ఫోటోలు వీడియోలు బయటపడటం, అసలు విషయం బయటికి రావటంతో దాన్ని గొడ్డలిపోటు అని బాహ్య ప్రపంచానికి చెప్పింది కూడా సాక్షినే. మరి గుండెపోటు గొడ్డలిపోటు ఎలా అయిందో ఆ సాక్షికే తెలియాల. సరే, 2 వార్తలు రాసింది వాళ్ళే అయితే 24 గంటలు గడవక ముందే తెల్లారేసరికి ఒక వార్త రాశారు. కరెక్ట్గా ఎన్నికల టైం అది, కరెక్ట్గా ఎలక్షన్ టైం, ఎలక్షన్ క్యాంపెయినింగ్లు జరుగుతున్నటువంటి టైం అది. ఆ టైంలో రాసినటువంటి వార్త. ఈ వార్త ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎంత డ్యామేజ్ చేసిందంటే చాలామంది అసలు వాస్తవానికి వివేకానంద రెడ్డిని చంపితే చంద్రబాబు గారికి ఏమైనా వస్తుందా? వివేకానంద రెడ్డి అనే వ్యక్తి నథింగ్, మహా అయితే ఎంపీ అవుతాడు, అంతకు మించి ఏమీ లేదు. ఆయన వల్ల వచ్చే నష్టమేమీ లేదు తెలుగుదేశం పార్టీకి. కానీ అలాంటి వ్యక్తిని చంపాడు అని వార్త రాస్తే చాలామంది నిజమేనేమో అనుకునేటువంటి పరిస్థితి. చివరికి సొంత చెల్లి కూడా ఏం చెప్పింది ఆ రోజు? నేను జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను నమ్మాను. అరే ఇలా చరిత్ర ఏంటో చెప్తాను నేనండి. మార్చురీలో శవం ఉంటే, వివేకానంద రెడ్డి శవం మార్చురీలో ఉంటే బయట కూతురు సునీత కన్నీటి పర్యాంతం అవుతుంటే కూతురు
ఈ అవినాష్ రెడ్డి ఒక కాగితం తీసుకెళ్ళి సంతకం పెట్టమన్నాడు. ఎవరిని? సునీతను. ఏంటి దాని సారాంశం అంటే, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురి టీడీపీ నేతల పేరు, మరి చంద్రబాబు గారి పేరు రాశారో లేదో తెలియదు, పలువురి టీడీపీ నేతల పేర్లు రాసి ఈ హత్యలో వారి కుట్ర ఉందనే అనుమానం మాకుంది, వాళ్ళ మీద విచారణ చేయాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కోసం రాసినటువంటి లేఖ. ఆ సునీత చూసింది, లేఖను చూసి వెంటనే తిరస్కరించింది. అంత దుఃఖంలో కూడా లోన మార్చరీలో బాడీ ఉంది, వివేకానంద రెడ్డికి పోస్ట్ మార్టం జరుగుతుంది. సో అలాంటి సమయంలో కూడా సునీత ఏం చెప్పిందంటే, ఏమీ తెలియకుండా, వాస్తవాలేంటో తెలియకుండా ఇందులో ఒకళ్ళ పేరును పెట్టడం కరెక్ట్ కాదు, విచారణ కావాలంటే అడుగుదాం, అంతేగాని బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అని నేను పేర్లు పెట్టడానికి నేను ఒప్పుకోను అని ఆ రోజు ఆ కాగితం మీద సంతకం పెట్టడానికి తిరస్కరించింది. అంటే వీళ్ళ నీచ చరిత్ర చూడండి. చెప్పింది ఎవరు? సిబిఐ చెప్పింది. ఎవరు చంపారని చెప్పారు? ఎవరి పాత్ర ఉందని చెప్పారు? అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పాడు. అదే అవినాష్ రెడ్డి టీడీపీ నేతల పేర్లు రాసి కాగితం తీసుకెళ్ళాడు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళే చంపేసి ఇతరులు చంపారని చెప్పి సునీతతో సంతకం పెట్టించే ప్రయత్నం చేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు ఇందాకేది విలువలు పలువలు విడిచేసంట. మరి ఇది ఈ ఆర్టికల్ రాసిన నోటికి అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా? ఇది మర్నాడు అసలు హత్య లేకపోతే గుండెపోట అనేది క్లారిటీ కూడా రాని సందర్భంలో రాసినటువంటి వార్త ఇది. మరి ఎంత నీచమైన వార్త రాశారు. మీరు విలువల గురించి, విశ్వసనీయతల గురించి మాట్లాడతారా? కార్టూన్లో ఏది మొక్క బొమ్మ వేస్తే మీకు బాధ వచ్చిందా? అమరావతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అని చెప్పడం మీకు బాధ వచ్చిందా? మరి చెయ్యని ఒక హత్యను, చెయ్యని ఒక నేరాన్ని చంద్రబాబు గారికి అంటగట్టి ఎంత దారుణం అండి. చేతిలో ఒక కత్తి పెట్టారు చంద్రబాబు గారి చేతిలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారి చేతితో కట్టి పట్టుకునేవాడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండేవాడు కాదు. నాకు తెలిసి ఓపెన్గానే మాట్లాడదాం. నిజంగానే చంద్రబాబు గారి విధానమే అదయ్యి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉండేవాడు కాదు. అది నిజంగా అదే కత్తి పడితే, ఆయన కత్తి పట్టే సంస్కృతి ఆయనది కాదు కాబట్టి, అలాంటి వ్యక్తులు ఆయన ప్రోత్సహించాడు కాబట్టే, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళాలనుకునే వ్యక్తి కాబట్టే ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రోజుకి చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు గారు కత్తి పడితే జగన్మోహన్ రెడ్డి కుప్పగంతులు వేయడు. మరి ఎంత నీచమైన వార్త రాశారు. ఈ సాక్షి విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడుతుందా? సిగ్గు లేదా? అమరావతి మీద వచ్చిన ఒక చిన్న కార్టూన్ మీద ఇంత రాతలు రాశారే, మరి సిగ్గు శరం వదిలేసి ఇంత నీచమైనటువంటి కథనం రాశారే, మరి ఏమనాలా? భారతీరెడ్డిని ఏమనాలా? నిన్న ఎవడో ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి గారు ఏదో అన్నాడు. ఏమన్నాడంటే, ఈనాడు అనేది పత్రిక కాదు, రాజకీయ వ్యభిచారం నడిపే పత్రిక అని చెప్పి ఒక మాట అన్నాడు. సరే, ఇందులో నేను భారతీ పేరు తీసుకురానులే కానీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా నడిపేది ఏంటో తెలుసా? సాక్షి పత్రిక కాదు, సాక్షి అనే ముసుగులో ఒక వ్యభిచార పత్రికను నడుపుతున్నాడే. వాళ్ళు అన్నప్పుడు మన వంటలో తప్పే ఉంది. ఒక చిన్న కార్టూన్ బొమ్మకే మీకు అంత కాలిందే, మరి చెయ్యని నేరాన్ని, చెయ్యని హత్య, మళ్ళీ అది కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి ఆ రోజుల్లో మీరు అంటగట్టారే, మీరు ఖచ్చితంగా రాజకీయ వ్యభిచార పత్రిక నడుపుతున్నారు, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసమే కదా ఈ పత్రికలు రాసింది. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిన్న చివరిలో ఒక మాట కూడా అన్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తారా, మేక తలకాయకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడతారా అన్నాడు. మరి మాజీ ముఖ్యమంత్రిని అగౌరవపరిచారు, ఒక మేక తలకాయకి జగన్మోహన్ ఉందని మీరు ఫీల్ అయితేనే అంత బాధ కలిగితే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని హంతకుడు అని ఆయన చేతిలో కత్తి పెట్టి రాశారు కదరా. మరి మీరు రాజకీయ వ్యభిచార పత్రిక కాదని నేను అడుగుతున్నా ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డిని నేను అడుగుతున్నా. మరి ఇది తప్పు కాదా? ఇది రాజకీయ వ్యభిచార పత్రిక కాదా? సాక్షి అనేది రాజకీయ వ్యభిచార పత్రికే. ఈనాడులో వచ్చిన కార్టూన్కే మీకు అంతగాలితే, ఆ రోజు మీరు సాక్షిలో రాసింది ఇది, ఈనాడులో రాసింది అబద్ధమని ఏ ఒక్కడితోనైనా మీరు చెప్పించండి. మీ వైసీపీ వాళ్ళు తప్ప ఏ ఒక్కడితోనైనా జగన్మోహన్ రెడ్డి అమరావతికి అన్యాయం చెయ్యలేదు అని ఏ ఒక్కడితోనైనా చెప్పించే దమ్ముందా? ఈరోజు అవినాష్ రెడ్డి హంతకుడని రాష్ట్రం మొత్తం చెప్పుద్ది. వీళ్ళు చెప్పడం ఎందుకే? కూతురు సునీత చెప్పింది కదా, షర్మిల చెప్పింది కదా, తల్లి చెప్పింది కదా. సిగ్గు శరం వదిలేసి అదే కడపలో షర్మిల పోటీ చేస్తే, అవినాష్ రెడ్డి పోటీ చేస్తే షర్మిలకు ఓటేయమని చెప్పి విజయమ్మే చెప్పిందంటే, అవినాష్ రెడ్డి లాంటి హంతకుడికి ఓటేయొద్దని స్వయంగా విజయమ్మే స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన ఇచ్చింది. అది కదరా మీ చరిత్ర. ఒక ఈనాడులో వచ్చినంత కార్టూన్ మీద మాట్లాడతారా? దీని గురించి మాట్లాడరా? చంద్రబాబు గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉంటే చంద్రబాబు గారి పాత్ర బయటకు వచ్చిందా? జగన్ పాత్ర బయటకు వచ్చిందా? ఎవడ పాత్ర వచ్చింది? సునీత చంద్రబాబు పేరు చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిందా? విలువల గురించి మీరు మాట్లాడతారా?
చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉందని, ఆయనకి పాపం అనేది తెలిసి ఆయనకి అసలు చనిపోయిన విషయమే ఆయనకు వార్తల్లో వచ్చేదాకా తెలియదంట చంద్రబాబు గారికి. తర్వాత మొన్న చెప్పారు, అలాంటి వ్యక్తి చేతిలో కత్తి పెట్టి నరాసుర రక్త చరిత్రని రాసి మళ్ళీ ఇక్కడ ఏదో దుష్ట చతుష్టయం అని చెప్పి పెద్ద పెద్ద పదాలు వాడతారా మీరు? ఎవరు చంపాడరా మరి? ఎందుకుని ఇక్కడ అవినాష్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన చేతిలో ఫోటో పెట్టి వైఎస్ఆర్ సుర రక్త చరిత్రని ఎందుకు రాయరు? అవినాష్ రెడ్డిగా చంపేసింది, ఎందుకు వైఎస్ఆర్ సుర రక్త చరిత్రని ఎందుకు రాయరు? ఎందుకు వేయలా? ఎందుకు చంపినోడిని పార్టీలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిప్పుతున్నాడు? సమాధానం చెప్పగలరా వైసీపీ నుంచి ఎవడైనా? కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి ప్రలాపనలు మారుకోండి. మీరు పావు మాట్లాడితే ముప్పావు సమాధానం చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈనాడులో వచ్చిన ఆర్టికల్ తప్పని మీరు భావిస్తే భావించుండొచ్చు, దాని గురించి రాజకీయ బ్రోకరిజం అని లేకపోతే ఇంకోటని చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడాను నిన్న ఆ వెంకటరెడ్డి. సో కాబట్టి వెంకటరెడ్డికి కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు, సాక్షికి కావచ్చు, నోరు ఒళ్ళు రెండూ అదుపులో పెట్టుకోండి. కొంతకాలం వరకే నోటితో సమాధానం చెప్తారు, ఆ తర్వాత దేంతో సమాధానం చెప్పాలో దాంతో సమాధానం చెప్తారు. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ నీచ రాజకీయం ఏంటనేది నిన్న మరొకసారి బయటపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.